హలో గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి 'ధురంధర్ ద రివెంజ్ పార్ట్ 2' మూవీ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టు కొంచెం సపోర్ట్ చేయండి, ప్లే చేయండి ఫ్రెండ్. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'ధురంధర్ ద రివెంజ్ పార్ట్ 2' మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఓవరాల్‌గా 3 అవర్స్ 49 మినిట్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక 4 అవర్స్ అనుకోండి. ఈ మూవీ అయితే మనమైతే సికింద్రాబాద్ అంజనేయ మూవీ మ్యాక్స్‌లో అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క మూవీ మాత్రానికి నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మూవీ అసలు టాపిక్ ఏమిటంటే మన యొక్క ఇండియన్ వ్యక్తి ఇక పాకిస్తాన్‌కెళ్ళి ఎలా హిందువులను చంపే ఆ యొక్క టెర్రరిస్ట్‌లను ఏ విధంగా చంపాడు? అదేవిధంగా ఆ యొక్క ఇండియన్ వ్యక్తి మన పాకిస్తాన్‌లోకెళ్ళి ఎలా నిలబడ్డాడు? అదేవిధంగా ఆ యొక్క వ్యక్తులతో ఎలా కలిసాడు? అదేవిధంగా ఆ వ్యక్తులను ఎలా చంపాడు? అనేది పూర్తి టాపిక్ అనేది ఈ మూవీలో చూపడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ మాత్రానికి 4 అవర్స్ కూడా మనకు ఎక్కడ కూడా లాగ్ అనేది అనిపించదు ఫ్రెండ్స్. ఈ యొక్క మూవీ మాత్రానికి నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా తప్పకుండా థియేటర్‌లో చూసే మూవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మన యొక్క అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూవీని చూసి ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో. ఈ మూవీ మాత్రానికి ఇక 'దురంధర్ ద పార్ట్ 1, పార్ట్ 2' మూవీ చూస్తే గాని ఆ యొక్క మూవీ అనేది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ యొక్క మూవీ మాత్రానికి నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే చూడలేదో తప్పకుండా అయితే ఒకసారి థియేటర్‌కెళ్ళి ఈ యొక్క మూవీని ఎక్స్‌పీరియన్స్ చూడండి ఫ్రెండ్స్. మన ఛానెల్ అయితే ఇదే మొదటి రివ్యూ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక